रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। है ना? हमसे जो टकराएगा, हमसे जो टकराएगा, देश की रक्षा कौन करेगा, हम करेगा, हम करेगा, हम करेगा। कर्नाटकम बूटकम मारिंद नवरो ఎక్కడ మారిందిరో మారింద నవरो ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఎప్పుడు మారిందిరో ఎక్కడ మారిందిరో ఎప్పుడు మారిందిరో ఎక్కడ మారిందిరో మారింద నవरो ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఎప్పుడు మారిందిరో కేసీఆర్ జిందాబాద్ 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 కేసీఆర్ జిందాబాద్ 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 కేసీఆర్ జిందాబాద్ వల్లమల్లయ్య గారి నాయకత్వం వల్లమల్లయ్య గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ అక్కసి తీర్చుకోవటమే లక్ష్యంగా, అబాస్పాలు చేయటమే ధ్యేయంగా ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పోలీసు యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా వాడుకొని చట్టాలని తుంగలో దొక్కి ఇష్టానుసారంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని అణగదొక్కటానికి వేరే మార్గం లేక ప్రతిపక్షంగా మమ్మల్ని ఎదుర్కోలేక సిద్ధాంతపరంగా పోరాటం చేయలేక అక్రమ కేసులతోనే వేధిద్దామని చెప్పేసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటుంటారు రేవంత్ రెడ్డి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, గొడ్డలి పెట్టు లాంటిది. ఆనాడు దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీగా గాంధేయవాదులుగా మీరు ఎట్లయితే చెప్పుకుంటున్నారో, ఈరోజు తెలంగాణని సాధించిన నాయకుడుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి జాతిపిత కేసీఆర్. అటువంటి కేసీఆర్ ని నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా కేసులు బనాయిస్తూ అక్రమ కేసులతోనే అబాస్పాలు చేద్దామంటే ప్రజలలో నువ్వే చులకనవుతావు అనే భావన ఆలోచన చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి. పనికిరాని చిన్న మొన్న సంబంధం లేని కేసులలో ఇరికిచ్చి
కేసీఆర్ లాంటి వాడిని చులకన చేద్దామని అనుకుంటే కేసీఆర్ గారి త్యాగం ఈ తెలంగాణ ప్రజానికానికి తెలియదు కాదు. చివరిగా ఒక మాట చెప్తున్న రేవంత్ రెడ్డి, 4.5 కోట్ల కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి వెనకాడని కేసీఆర్ ఈ తెలంగాణ సాధనే లక్ష్యంగా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించి తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే సాధించినమో ఆ లక్ష్య సాధన కోసం 6 నిమిషాలు పనిచేసి అన్ని వర్గాల ప్రజల మన్ననను పొందిన కేసీఆర్ ని 4.5 కోట్ల ప్రజానికం ఈరోజు ఆరాధ్య దైవంగా మొక్కుతుంది. ఈరోజు ఆయన్ని టచ్ చేయాలంటే రక్షణ కవచంగా మాలాంటి సైన్యం ఒకటి ఉంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. చరిత్రలో నువ్వు చేస్తున్న నిర్ణయాలు తుగ్లక్ని హిట్లర్ని మరిపిస్తున్నాయి. నువ్వు కేవలం అభూత కల్పనలతోని కేసీఆర్ మీద కక్ష సాధింపంటే 4.5 కోట్ల ప్రజలు నీ దాకా అవసరం లేదు. అందులో కరడు కట్టిన గులాబీ సైన్యం 4 లక్షల మందిని బయలుదేరితే నీ అడ్రస్ గల్లంత అవుతుంది. హైదరాబాద్ నుంచి నిజాం పారిపోయినట్టు నువ్వు పారిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.